హాయ్ హలో అండి, మరి కొత్తలాత మేము ముందుకు వచ్చేసాము. సండే కాబట్టి మేము తొందరగా రెడీ అయిపోయి చర్చికి అయితే బయలుదేరాము. ఇక మేము చర్చికి వెళ్ళి వచ్చి ఇదంతా కూడా మీరు ఈ లోపల చూడబోతున్నారు. లాగైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకేనండి, ఇంకెందుకు ఆలస్యం, లాగలోకి వెళ్ళిపోదాం పదండి. మీరు కూడా మాతో రండి. మీరు రండి. మినిస్ట్రీ 1965 నుండి దేవుడు ఆశీర్వదించి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాబోయే సమయం అంతా బ్రదర్కి అప్పచెప్తున్నాను. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇది. ఆయన సొంత స్టేట్మెంట్ ఇది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంటే ఇప్పుడు ఫస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ ద లైఫ్ అందరూ ఎవరైతే యేసుక్రీస్తుని తమ జీవితంలో కేంద్రంగా చేసుకున్నారో అట్టివారు మొదటి గుంపు అన్నమాట. క్రీస్తే నా జీవితానికి కేంద్రం అన్నవాడు. నేను బ్రతకాలనుకుంటే ఆయన కొరకే బ్రతుకుతా, ఆయన కొరకే జీవిస్తా, ఆయన గురించి మాట్లాడతా, ఆయన సేవ చేస్తా, ఆయనే నా జీవితానికి మూలం అని జీవించేటువంటి వారు కొంతమంది ఉంటారు. అలాగా సంపూర్ణంగా ప్రభు కొరకు సమర్పించుకున్నటువంటి వారిలో ఒకరిగా పౌలు గారు తను పరిచయం చేసుకుంటాడు అనమాట. ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అనే మాట మనకి జ్ఞాపకం. కన్సర్న్ లేనటువంటి వారు, ఇతరుల గురించిన చింతన లేనటువంటి వారు, ప్రార్థన వారి కొరకే చేసుకుంటారు, వేరే వారి కొరకు చేయలేనటువంటి మాట కూడా మనం జ్ఞాపకం. మూడో గుంపు ఎవరంటే సిలువకు శత్రువులు. వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే వారి కడిపే వారి దేవుడు. వారు కడుపు నింపుకోవడానికి ట్రై చేస్తారు, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తారు, సిగ్గులేని పని చేస్తారు, అత్యాసక్తితో జరిగిస్తారు, అపవిత్రమైనటువంటి వాటికి తమ అప్పగించుకున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు థర్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఫిలిప్పీ సంఘంలోనే ఉన్నారు. న్యూ జెర్సీలో ఉండకూడదు. చెప్పాలి మనం, అట్లాంటి వాళ్ళు కూడా ఉండకూడదు. ఇక 4వ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఫస్ట్ చాప్టర్ 14వ వచనం. మొదటి అధ్యాయం 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునకు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరియు విశేష ధైర్యము తెచ్చుకుని. చాలండి. ఇక్కడ 4వ గుంపు ఎవరంటే కొంతమంది ఉన్నారంట. ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను జైల్లో బంధింపబడి ఉండగా కొంతమంది సహోదరులట నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు విశేష ధైర్యము తెచ్చుకున్నామా. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నా అంటే దోస్ హు ప్రీచ్ ద గాస్పెల్ విత్ బోల్డ్నెస్. స్వార్థను ధైర్యముగా నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. ఈ మూడో గుంపు ఎవరో మీకు తెలిసి ఉంటుంది. మూడో గుంపు ఎవరు? ఇక్కడ క్రీస్తు సిలువకు శత్రువులు ఉన్నారు. ఎనిమిస్ కొంతమంది ఉంటారట, వాళ్ళు క్రైస్తవుల్లోనే ఉంటారు.
వాళ్ళు విశ్వాసంలాగా ఉంటారు, బట్ వాళ్ళు విశ్వాసం కాదన్నమాట. వాళ్ళు క్రైస్తవులాగా ఉంటారు కానీ క్రైస్తవులు కాదనమాట. నేను ఈ మధ్య ఎక్కడో మాట్లాడుతూ నకిలీ క్రైస్తవులు అనే టాపిక్ మీద మాట్లాడు. నకిలీ క్రైస్తవులు అనే ఒక అంశం మీద మాట్లాడు. మీరు అది వినాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు వినొచ్చు. జెన్నీ క్రిస్టఫర్ అని కొడితే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నకిలీ క్రైస్తవులు ఒక టాపిక్ ఉంటుంది, వినండి. మీరు దాంట్లో ఉన్నారో లేదో తెలుసుకోండి. కాస్త ఆ నకిలీ క్రైస్తవులు గొప్పలో ఉన్నారో లేదో మీరు తెలుసుకుంటే బెటర్. ఇక్కడ ఎవరంటే వీళ్ళు క్రైస్తవులాగా ఉన్నారట, కానీ వీళ్ళు ఎవరట సిలువకు శత్రువు. అందరూ చెప్పండి, సిలువకు శత్రువులు, ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఫిలిప్పీ సంఘంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పౌలు గారు జైల్లో ఉన్నాడనే కానీ ఆయన ఒక సర్వే చేసుకున్నాడు. ఇలాగే ఆలోచన చేస్తున్నారు. There are certain people who are concerned about themselves. ఇందాక మొదటి గ్రూప్ ఎవరన్నారంటే క్రీస్తుని కేంద్రంగా చేసుకున్నవారు. ఇప్పుడు రెండో గ్రూప్ ఎవరంటే తమ్ముడు తామే కేంద్రంగా చేసుకున్నవాడు. They made themselves as the center of their lives. చాలాసార్లు మనలో అలాంటి కేటగిరీలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. నా కోరిక, నా ఇష్టం, నా చిత్తం, నా ఆశయం, నా గురి, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి ఎల్స్. హలో, క్రీస్తుని కేంద్రంగా చేసుకుని జీవించే వాళ్ళంగా ఆయన కొరకు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘంగా మనం జీవించవలసిన వారిని క్రీస్తుని కాకుండా తమ కొరకే, తమ స్వార్థం కొరకే, తమ ఆశలు నెరవేర్చుకోవడం కొరకే, తమ కోరికలు తీర్చుకోవడం కొరకే ఇంకా జీవించే స్థితిలో ఎవరైనా ఉంటే ఈరోజు మనం మాట్లాడుతూ ఉండగా ఇప్పుడైనా యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ప్రైజ్ లార్డ్. నా ప్రాణమా యెహోవాను నిత్యము సన్నుతించుమా, నా ప్రాణమా యెహోవాను నిత్యము సన్నుతించుమా. నాలోనున్న సర్వాంగమా, నాలోనున్న సర్వాంగమా యెహోవాను సన్నుతించుమా. నా ప్రాణమా యెహోవాను నిత్యము సన్నుతించుమా.